మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మిక్కిలి ఘనమైన నామానికి వేల కొలది స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన కూడి వచ్చినటువంటి బిడ్డలను దీవించుము, ఆశ్రయించము నాయన. ఇదిగో నాయన నీ కుమారుడు యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి ఇదిగో నాయన లేఖనాలు చూపించిన ప్రకారం ఆయన ఈ లోకంలో జీవించినటువంటి 33,000 సంవత్సరాలు ప్రభా ఎక్కడ ఏ పాపము ఎరగలేదు నాయన. ఇదిగో నాయన మరి నీవు చెప్పిన ప్రకారము ఆయన మరణించాడు, 3 దినాలు సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు ప్రభు. అలాగనే విశ్వాస సహితమైనటువంటి జీవితాలు, పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవించే భాగ్యం దయచేయమని ఇదిగో నాయన ఈ సభలో ఏర్పాటు చేసిన కుమారుడు బండారు మరి సుధాకర్ బాబు రక్త సంబంధికులను తన స్నేహితులను బంధువులను సంఘాన్ని జ్ఞాపకము చేసుకుని నాగటి మీద చేయి వేసినటువంటి వ్యక్తి వెనుకకు తిరగకూడనట్టు నీ కుమారుడిని సుధాకర్ జ్ఞాపకము చేసుకుని ఎక్కడికి వెళ్ళినా నీ పనిలో ప్రభా ఆ కుటుంబాన్ని దీవించుము, ఆ కుమారుడు దీవించుము. ఆ బిడ్డ చేస్తున్న ప్రతి మెడిలో ప్రభా నీ బలిష్టమైన రెక్కల చాటును బలపరచమని, ఆ బిడ్డ చేస్తున్న సేవను ఇదిగో నాయన ఎవర కాల అగ్ని జ్వాలవలే స్వార్థ ప్రకటించే భాగం బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా అందరికి వందనాలు. పరలోకపు తండ్రి, నీ మిక్కిలి ఘనమైన నామానికి వేల కొలది స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మహాసభ జరుగుతూ ఉన్నది ప్రభా. మరి సుధాకర్ని తనకు సహకరించినటువంటి బిడ్డలని తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఇదిగో సమయం ఇచ్చినటువంటి పెద్దవాడు మరి పాశ్రమాయను కూడా దీవించి ఆశీర్వదించమని, నా తర్వాత నీ కుమారుడు మాట్లాడబోచునుగా సముచితమైన జ్ఞానాన్ని బిడ్డలు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు.